ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 20 అనగా రేపటి రోజునే అతిపెద్ద అమావాస్య అండి. అయితే ఈ రోజునే దీపావళి కూడా జరుపుకుంటున్నాం. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ దీపావళి రోజున అయితే గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ 2 వస్తువులను తీసుకువచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్నా తరగనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. 4 వైపుల నుండి కూడా డబ్బు దూసుకువస్తుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ రోజున ఈ 2 వస్తువులను తీసుకువచ్చుకుంటే చాలండి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనవి. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఈ వస్తువులు కొనడం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులు మీరు ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. వీటికి మనం డబ్బును పెద్దగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు, కానీ చాలా ఉపయోగాలు అయితే కలుగుతాయండి. వీటితో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి. కాబట్టి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనటువంటి వస్తువులు అనే చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ దీపావళి అమావాస్య రోజున ఈ వస్తువులు కొనుగోలు చేయండి. మరి ఇంతకీ ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఏ వస్తువులు కొనుగోలు చేయడం జరిగితే ధనలాభాలు కలుగుతాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. దీపావళి అమావాస్య అంటే అంధకారంపై వెలుగును గెలిచినటువంటి రోజు, దుష్టపై శుభం గెలిచినటువంటి రోజు. ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున ఈ దీపాల పండుగ జరగడం చాలా శుభం. ఎందుకు అంటే ఈ రోజునే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి భక్తుల ఇళ్లలో నివసిస్తుంది అని నమ్మకం. ఈ దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ బహుళ దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటాం. అయితే ఈ యొక్క అమావాస్య అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ 1:37 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4:03 ముగుస్తుంది. అయితే ఏ రోజు అయితే అధికంగా ఆ యొక్క అమావాస్య గడియలు అనేవి ఉంటాయో ఆ రోజునే లక్ష్మీ పూజను చేసుకుంటాం. అయితే దాని ప్రకారం గమనించినట్లయితే సాయంత్రం లోపే 21వ తేదీన అమావాస్య గడియలు అయితే ముగవనున్నాయి. కాబట్టి దానికన్నా ముందు రోజే అనగా 20వ తేదీన సాయంత్రం సమయంలో ఆ యొక్క అమావాస్య గడియలు అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20 ఆ యొక్క సాయంత్రం రోజునే జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క అమావాస్య అన్ని విధాలుగా భూత పేత పిశాచాల నుండి దూరం చేస్తుంది. ఈ అమావాస్య దుష్టశక్తులను సైతం తొలగిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం సోమవారం రావడం మూలంగా కాలభైరవుని కూడా దర్శిస్తే సమస్త దుష్ట దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. భయంకరమైనటువంటి నరపీడ, దిష్టి దోషాలు, దుష్ట శక్తులు, మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అప్పుల బాధలు, ఇటువంటివి అన్నీ కూడా మీ నుండి దూరం చేసుకోవడానికి సోమవారంతో కూడుకున్నటువంటి వస్తున్నటువంటి ఈ దీపావళి రోజున సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ యొక్క కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి. ఇక అలానే ఈ రోజున మీకు కుక్కలు కనుక కనిపించినట్లయితే మినుములతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా కానీ, గారెలు కానీ, పూరణాలు కానీ, ఈ విధంగా ఏ పదార్థాలైనా కానీ నల్ల కుక్కలకు పెడితే మీకు చాలా ఉపయోగకరమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహం అనేది మీకు కంపల్సరిగా కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక అదే విధంగా ఈ యొక్క అమావాస్య రోజున ఏ రూపంలో అయినా కానీ చింతపండును తినరాదు అని, అంటే పులుసులు కూరల రూపంలో కూడా ఈ రోజున చింతపండును వాడరాదు. కాబట్టి ఎవరు కూడా చింతపండును తినకండి. ఇక అంతేకాకుండా ఈ సోమవారంతో ఈ యొక్క అమావాస్య అనేది కలిసి వచ్చింది. కాబట్టి శివపార్వతులకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోండి. కుదిరితే అమ్మవారికి దర్శనం చేసుకోండి. ఇక ఈ రోజున ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రవేత్తలు కూడా తెలియపరుస్తున్నారు. ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా కానీ ఈ 2 వస్తువులు కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే మాత్రం అదృష్టం కలిగి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. శని భగవాను యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయండి. ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. మరి ఈ సంవత్సరం మొదటన ఈ రోజున మొదటిది కొని తెచ్చుకోవాల్సినటువంటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాణములు, అంటే గుర్రపు డెక్కలు అని అంటారు కదండి. ఈ రోజు కనుక ఈ యొక్క గుర్రపు నాడారు ఇంటికి తెచ్చుకుంటే ఇక చాలండి, మీ యొక్క జీవితం ధన్యం అయినట్లే. మీకు ఎటువంటి
శని దోషాలు అన్నా కూడా అవి అన్నీ కూడా దూరం అయిపోతాయి. కావాల్సినటువంటి ధనము అనేది మీకు చేకూరుతుంది. మీకున్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి. ఈ యొక్క వస్తువులు పూజా స్టోర్లో లభిస్తాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క గుర్రపు నాడ అనేది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క గుర్రపు నాడాను ఇంటికి తీసుకొచ్చుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్నటువంటి దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి. ఇది ఎంతో ఖర్చు కూడా ఉండదండి. కాబట్టి ఈ యొక్క వస్తువును తీసుకొచ్చుని ఈ రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఏళ్ల నాటి శని, అష్టమ శని, శని నడుస్తున్నటువంటి అంటే మహర్దశ నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి పరిహారము అనే చెప్పాలండి. ఇదే గుర్రపు నాడం పరిహారం అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క శనిగ్రహాల దోషాల కారణంగా నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, ఎన్నో రకాల అంటే మీ యొక్క జాతక ఫలితాల దోషాల నుండి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఒక మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దైవిక వస్తువు ఈ యొక్క గుర్రపు నాడం. ఇనుముతో తయారు చేసినటువంటి గుర్రానికి కాళ్లకు తొడిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి డెక్క. ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత దాని యొక్క కాళ్ళ నుండి తొలగిస్తారు. అలా తొలగించినటువంటి నాడను ఎన్నో జ్యోతిష్య శాస్త్రాల పరిహారాల కోసం ఉపయోగిస్తారు ఉంటారు. మరి ఇంతటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క గుర్రపు నాడను తెచ్చుకొని ఆ యొక్క తీసుకొచ్చుకున్నటువంటి వస్తువును పసుపు నీటితో శుభ్రం చేసిన తర్వాత దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ మెయిన్ డోర్ పైన దాన్ని వేలాడి తీయండి. ఆకరణలో దాన్ని బిగించండి. ఇలా దీన్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే కనుక ఇలా ప్రధాన ద్వారం వద్ద దాన్ని పెట్టినట్లయితే ఇంటికి చాలా శుభకరమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఎందుకంటే ఈ యొక్క గుర్రపు నాడ అనేది దిష్టి పరంగా మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని ద్వారా మనకు ఉండేటువంటి అష్ట దరిద్రాలు దూరమైపోయి మనకు శుభకరమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఇక ఈ యొక్క గుర్రపు నాడాన్ని తెచ్చుకొని ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలను అయితే పొందుకోండి. ఇక ఈ రోజు తీసుకొచ్చుకోవలసినటువంటి రెండవ వస్తువు ఏమిటి అంటే గోమయం దీపాలు, గోమయం వత్తులు. ఇవి పవిత్రతకు సంకేతాలు. లక్ష్మీదేవి గోమయంలో నివసిస్తుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం. అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు, నారికేళము, కొత్త విగ్రహాలతో కనుక మనం పూజ చేసినట్లయితే ఎంతో అదృష్టము అనేది కలుగుతుంది. పాత విగ్రహాలను నిదానంగా తొలగించి నీటిలో ప్రవహించే విధంగా చేయండి అని పాతదనం చెబుతుంది. అలాగే బంగారపు వస్తువులు, వెండి నాణాలు ఇలా ఏదైనా ఒక చిన్న నాణ్యంగా తీసుకువచ్చుకున్నా సరే దాని ద్వారా ధనము, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని పెద్దల యొక్క నమ్మకం అండి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకున్న ఎంతో శుభప్రదం అండి. ఈ ఆవాలతో పాటు అమ్మవారు కూడా మన ఇంట్లో అడుగు పెడుతుంది అని నమ్మకం. కాబట్టి ఈ అమావాస్య రోజున నల్ల ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోండి. వీటిని మనం రోజు వాడుకునేటువంటి వంటల్లో కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు వీటితో పరిహారాలను కూడా పాటించవచ్చండి. దీనివల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వీటిని కనుక మనం ఇంటికి తెచ్చుకుంటే ఈ రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఇక ఆ తర్వాత కళ్ళుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి సముద్రం, లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి ఈ అమావాస్య రోజునే దీపావళి కూడా వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది. కాబట్టి ఈ రోజున కళ్ళుప్పును కొంటే మనకు మరెన్నో శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ఈ రోజున బెల్లం తెచ్చుకున్నా కూడా ఎంతో శుభప్రదంగా మారుతుందండి. అలాగే పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు కదండి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పసుపును తెచ్చుకున్న మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ అమావాస్య రోజున పితృదేవులకు తర్పణాలు సమర్పించినా కూడా వారి యొక్క ఆశీర్వాదాలతో మనకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు ఉండేటువంటి దోషాలు, మనకు ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకంటే పితృదేవతలకు తర్పణం సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీ జీవితంలో మీరు ఎదుర్కోయేటువంటి సమస్యలు, గండాలు ఇటువంటి అన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ యొక్క తల్లి అంటే ఒక ప్రదోష కాలం అనేది ఉంటుంది కదండి. ఈ సమయంలో ఈ యొక్క అమావాస్య రోజున లక్ష్మీ పూజను చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మనకు కలిగి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. ఆ సమయంలో దీపాలను వెలిగించుకొని శుభసూచకమైనటువంటి సమయంగా మనం
మనము తెలియపరచుకోవాలి. చీకటి రాత్రుల్లో వెలుగు నింపడము అనేది మన యొక్క జీవితాల్లో ఉండేటువంటి చీకటిని అంతా కూడా పారదోలి వెలుగు నింపుకోవడం. కాబట్టి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున మన జీవితంలో ఉండేటువంటి చీకట్లను అన్నింటినీ కూడా పారదోలి వెలుగులు నింపి ఐశ్వర్యం తీసుకురావడానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అనే చెప్పాలి. సో చూశారు కదండి, ఈ విధంగా మనకు ఉండేటువంటి మనకు అనుకూలంగా ఉండేటువంటి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను కనుక మనం పాటించినట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి, కష్టాల నుండి మనం అన్నింటినీ కూడా మనంగా దూరం చేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.